హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడిప్పుడే నాకు గొంతు వస్తుంది, కొంచెం తగ్గింది, దగ్గు తగ్గింది. అలాగే ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను. సో ఇప్పుడు మీకు మీ అందరికీ నేను పెసరపప్పు టమాటో పప్పు చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు టమాటో. చపాతీలో నంచుకోవచ్చు, అలాగే అన్నంలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. చిన్నపిల్లలు అయితే వదిలిపెట్టరు. ఎక్కువగా నెయ్యి వేసి పెట్టండి, సూపర్ ఉంటుంది. అప్పడాలు నంచుకోండి, చల్లమిరపకాయలు నంచుకోండి, వడియాలు నంచుకోండి, ఏమైనా నంచుకోవచ్చు. పప్పు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎన్ని తిన్నా సరే, ఎన్ని బిర్యానీలు తిన్నా మళ్ళీ నెక్స్ట్ డే మనం పప్పు చేసేసుకుంటాం. పప్పు లేకుండా మనం అసలు ఉండలేము. చాలామందికి 100%లో 90 to 95% పప్పు అంటే చాలా ఇష్టం. సో నాకు కూడా ఇష్టం. సో ఇప్పుడు మనం బాగా నేను కుక్కర్లో పప్పును, టమాటోలు, పచ్చిమిరపకాయలు, పసుపును కారం వేసేసి, ఉప్పు కాదు, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు, అలాగే పెసరపప్పు, తగినంత పెసరపప్పు తీసుకున్నాను. నాకు ఎంత కావాలో అంత పెసరపప్పు తీసుకున్నాను. 2 పెద్ద పెద్ద టమాటోలు వేసేసాను. అవి కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాక ఇలా తయారైంది. దీన్ని ఇప్పుడు నేను ప్యాన్లో పెట్టుకున్నాను, చక్కగా ఇంకా మరిగిస్తున్నాను. ఈ మరిగించేటప్పుడే మనం అన్నీ వేసేయచ్చు. ఏంటంటే ఫస్ట్ మనం కరివేపాకు వేసేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం, మళ్ళీ గార్నిష్ పెంచుకుందాం. కరివేపాకు మాత్రం వేసేసుకోవచ్చు. అలాగే తగినంత ఉప్పు, ఈ మాత్రం పడుతుందండి, ఎందుకంటే పప్పు అయితే ఉంది కదా, ఆ మాత్రం పడుతుంది. ఇది మొత్తం ఇలాగా కలిపేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసేసాం. ఇదే టైంలో మనం చింతపండు నీళ్ళు, ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాను, ఇలా వేసేసుకున్నాను. దీన్ని హైలో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా మరగనిచ్చాక అప్పుడు మనం పోపేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి, శ్రీవల్లి టాకీస్ అనేది. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి ప్రమోట్ చేయండి. చెప్పండి ఇలా శ్రీవల్లి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, దయచేసి నా పాటలని వినండి. చాలా చాలా మీకోసం పాడుతున్నాను. ఈ మధ్య 1 వీక్ నుంచి అయితే నేను పాడట్లేదు, గొంతు రావట్లేదని. సో నేను స్టోర్ చేసి పెట్టుకున్న పాటలన్నీ ఉన్నాయి, అవన్నీ నేను షేర్ చేస్తాను. సో మీరందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే వంటలు మాత్రం మీకు నేను షేర్ చేస్తున్నాను. ఒంట్లో బాగాలేకపోయినా నేను చాలా మీకు ఎక్కడ నేను వదలకుండా మీకు షేర్ చేస్తున్నాను, ఒంట్లో బాగాలేకపోయినా. సో మీరందరూ తప్పకుండా ప్లీజ్ మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది బాగా మరగాలండి. మరిగాక నేను పోపు వేసేటప్పుడు చూపిస్తాను. బట్ పెసరపప్పు టమాటా మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను పోపు వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. పప్పు బాగా మరుగుతుందండి అక్కడ. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పు టమాటో చాలామంది వేసుకుంటూనే ఉంటారు, అందరికీ తెలుస్తున్నదే. అయినా ఇంకొకసారి మీకు చూపిద్దామని నేను చూపిస్తున్నాను. ఇవి ఒక్కసారి వేగాక అప్పుడు నేను మీకు ఏం వేయాలో నేను చూపిస్తాను. ఆ వెల్లుల్లిపాయలు అనేవి వేగాలి, అలాగే ఎండుమిరపకాయలు అనేవి వేగాలి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేగిపోయాక నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, తగినంత ఇంగు వేసుకోండి. పప్పులోకి, సాంబార్లోకి, పచ్చళ్ళలోకి అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఆ ఇంగు పోపు ఉంటేనే ఆ పప్పుకు కానీ, సాంబార్కి కానీ, రసం కానీ, పచ్చళ్ళకి కానీ చాలా చాలా టేస్టీ ఉంటుంది. సో ఇంగు కూడా వేసేసుకుందాం తగినంత. ఇప్పుడు బాగా వేగిపోయింది. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. అన్నీ వేగిపోయాయి. ఈ టైంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కారం, ఎండు కారం ఎప్పుడు ఇలా వేయాలండి. వేస్తే ఏమవుతుందంటే ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ పప్పుకి మంచి కలర్ వస్తుంది. ఈ ఇంగు పోపుతో వేగిన కారాన్ని, ఇలా పోపుని మనం వేసేసామంటే చాలా చాలా టేస్టీగా, సూపర్ టేస్టీ పప్పు అండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి
నిజంగా చెప్తున్నాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే అన్ని పప్పులు మీరు చేసుకోండి. కారం మాత్రం పోపు వేసేసాక, పోపు బంద్ చేసేసాక ఆ వేడివేడిగా ఉన్న పోపులో ఈ ఎండు కారం వేసేసి మీరు చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డాబాలో పప్పు చేసేది ఇలాగేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం చింతపండు రసం కూడా వేసాం కాబట్టి తగినంత పులుపు, 2 టమాటోలు, సూపర్. ఇంకా చెప్పక్కర్లేదు. పెసరపప్పు ఎలాగో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు బాగా మరిగిపోతుంది కదా, మీకు ఈ కన్సిస్టెన్సీలో కావాలంటే ఇలా ఉంచుకోండి, లేదా ఇంకొక 5-10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే అది బాగా గట్టిపడిపోతుంది. ఎందుకంటే పెసరపప్పు కాబట్టి తొందరగా గట్టిపడిపోతుంది. సో ఈ టైంలోనే మీరు ఇంకొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేసుకొని ఇలా సూపర్గా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా దాని ఫ్లేవర్ అంతా ఇందులోకి వెళ్ళిపోవాలి. ఇంగు పోపు వాసన సూపర్ వస్తుంది. కరివేపాకు కొత్తిమీర వాసన చెప్పక్కర్లేదు. ఇంకా పప్పు అయితే సూపర్ ఉంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా 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 టేస్టీ అయిన పప్పు మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎంత బాగుంటుందంటో పెసరపప్పు టమాటో. ఇలాగే చేసుకోండి, అప్పుడు నాకు చెప్పండి. నిజంగా చెప్తున్నాను, అలాగే బాగుంది. ఇంకొకటి విషయం ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా సరే మీరు పప్పు చేశాక ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసేయండి. చాలా 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 బాగుంటుంది. నెయ్యి వేసుకుని తినండి, అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, సూపర్. ఇంకా అదే క్లైమాక్స్ తినండి, సూపర్ ఉంటుంది. దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ పెసరపప్పు టమాటో. బాయ్ అండి.